తన తప్పు తనకు తెలియాలన్న కారణం తప్ప దూరం చేసుకుంటాడా? తన బిడ్డలను వద్దనుకుంటాడా? లేకపోయినా పర్లేదు అనుకోగలడా? కలలో కానీ స్వప్నంలో కూడా నాతో మాట్లాడలా. ఈ మధ్య నాకు స్వరం వినబట్ల. ఈ మధ్య ఎందుకో దేవుని స్వరం నాకు మరుగైపోయింది, దూరం అయిపోయింది. కోపము నిమిషం మాత్రమే. నేను నమ్ముతున్నాను నా పట్ల, నీ పట్ల ఆ నిమిషం అయిపోయిందని నమ్ముతున్నాను. నన్ను పోనివ్వని ప్రేమ నన్ను వెదకుచున్నది ప్రేమ. పిచ్చి పట్టినట్టు కేక వేయాలి, పిచ్చి పట్టినట్టు కేక వేయాలి. Please come my God. I desperately need your presence, oh my master. కానీ నేను సేపు దూరంగా ఉండలేను, నీకు వేరుగా ఉండలేను. నాకు ఎవరుంటే ఎందుకు, ఏముంటే ఎందుకు? దేవునితున్న స్నేహ బంధం పోగొట్టుకున్నాను. అది కావాలని అడగాలనిపిస్తుందా? వెళ్ళి కాళ్ళ మీద పడిపోవటమే. ఇవేమీ లేనప్పుడు నీ దగ్గరకు వచ్చేసింది దేవుడు. ఇవన్నీ చేస్తే అట్లా ఎట్టుంటదండి మన బంధము? ఆమేన్. అందరూ నా వైపు చూస్తూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పడానికి, అవుననడానికి, ఆమేన్ చెప్పడానికి, ఏకీభవించడానికి, కేకలు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నట్లుగా ఉండాలి. అనలేదేంటండి? ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర అబ్రహాము కూర్చున్నప్పుడు యెహోవా అతనికి దర్శనమిచ్చాడని, ప్రత్యక్షమయ్యాడని, మాట్లాడాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మీరందరూ ఇలా చూస్తూ వినండి బిడ్డలారా. ఎవరైనా ఉదయం పూట, సాయంత్రం పూట, ఒక మాటలో చల్లపూట గుడారపు ద్వారములో కూర్చుంటారు, ఎండపూట గుడారం లోపలికి వెళ్ళిపోతారు. అయితే అబ్రహాము చేసిన ఒక పొరపాటును బట్టి, దేవుని చిత్తము తెలుసుకోకుండా నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి, దేవుడు ఒక రూట్లో చెబితే, ఒక మాట చెబితే అది పంచుకోకుండా, దేవుడిలాగా మనకు సెలవిచ్చాడని చెప్పకుండా, భార్య ఏది చెబితే అది అమాయకంగా గుడ్డిగా చేసేసిన బలహీనత కారణంగా దేవుని తోడు అతనికి లేకుండా పోయింది. ఇబ్బంది పడ్డాడు. ఒక సమస్య వచ్చింది. ఇంట్లోకి వెళ్తే భయంకరమైనటువంటి పోరాటం, బయటకు వస్తే ఆ యొక్క నాకు అన్యాయం జరిగిపోయిందని ఏడుపు, ఎటు పాలుపోక, ఏమి చేయలేక, ఏ దారి కానరాక, ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర కూర్చుంటే ఆ తప్పు చేశామే అనే భావంలో ఉన్న వ్యక్తికి, అయ్యో దెబ్బ తినేసామే అనే భావనలో ఉన్నవాడికి ఇప్పుడు చిక్కొచ్చి పడిపోయిందిరా బాబు, ఎక్కడికి వెళ్ళాలరా అని తలకాయ నొప్పి. ఎందుకంటే 16వ అధ్యాయంలో సమస్య రాగానే దేవుడు వద్దకెళ్తే దేవుడు అన్నాడు, నన్ను అడిగి చేసావా? నేను చెప్పినట్టు చేసావా? మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆమె చెప్పినట్టు చేసావు కదా, వెళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళి, ఆమె చెప్పినట్టు చేయి, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నాడు. దేవుని దగ్గర ముఖం చల్లని పరిస్థితి. ఆ దగ్గరికి ఎందుకు వచ్చావు? వెళ్ళంటే ఇంకేం చేయాలి మనం? ఈ రోజున ప్రపంచం అంతా వ్యతిరేకమై మీదకు వచ్చినా మనకున్న ధైర్యం ఏంటి? నా ప్రభు నాకున్నాడు అనేగా. ఆయన దగ్గరికి వెళ్తే కాదన్నాడు అనేగా. ఏదో చేస్తాడులే, దారి చూపుతాడనేగా. అది సముద్రమైన రహదారి చేస్తాడు, అది కోటలను కూర్చేస్తాడు, అది ఎడారైన సెలయర్లు ప్రవహింపజేస్తాడు. నా దేవుడు నా కోసం ఏదో ఒకటి చేస్తాడు అనే ధైర్యం బతికిస్తుంది. ఆయన దగ్గరికి వెళ్తానికి ముఖం లేకుండా అయిపోయింది పరిస్థితి. దిక్కు తోచక, వేదనలో, శ్రమలో, నిరాశలో, నిస్పృహలో గుడారపు ద్వారం దగ్గర బెండ్లో కూర్చున్నాడు. అలాంటి స్థితిలో నా దేవుడు ఉన్నాడు. ఒంటరిగా కూర్చొని అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఎంత అద్భుతమైన దేవుడు. పనిష్మెంట్ ఇచ్చింది ఆయన. నా దగ్గరికి వెళ్ళు, ఎక్కడ చెప్పు కదా, వెళ్ళు, నా దగ్గర రాకుండా వెళ్ళు అని పంపించేసిన దేవుడే. తన తప్పు తనకు తెలియాలన్న కారణం తప్ప దూరం చేసుకుంటాడా? తన బిడ్డలను వద్దనుకుంటాడా? లేకపోయినా పర్లేదు అనుకోగలడా? అలాగైతే భూమి మీదకి ఎందుకు వస్తాడు? ఎందుకు చచ్చిపోతాడు? ప్రాణం పెడతాడు? సావని అనుకునే వాడైతే ఎంతసేపు చూస్తాడు? అసలు నా దేవుని ప్రేమ మీద నాకేమాత్రం నమ్మకం తగ్గలేదు అనేవారు ఆమెన్ అనండి. ఆమెన్. నాకు ఈ మధ్య దర్శనం కలగట్లేదు. ఈ మధ్య దేవుడు కలలో కానీ స్వప్నంలో కూడా నాతో మాట్లాడట్లా. ఈ మధ్య నాకు స్వరం వినబట్ల. ఈ మధ్య ఎందుకో దేవుని స్వరం నాకు మరుగైపోయింది, దూరం అయిపోయింది. అయినా నా దేవుని ప్రేమ మీద నాకు నమ్మకం తగ్గలేదు అనేవారు ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. నిరాశలో ఉంటే, నిస్పృహలో ఉంటే, కుటుంబం ఉండి కూడా ఒంటరితనం అనుభవిస్తుంటే, ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఒంటరిగా ఎండలో గుడారపు ద్వారమున మిగిలిపోతే లోనికి వచ్చి సేద తీరలేని ఒక అవస్థ తనను ఇబ్బంది పెడుతూ ఉంటే, అలాంటి తృణీకరించబడిన
విడిచిపెట్టబడ్డ సమయం, ఒంటరైపోయిన సమయం, నిరాశలో ఉన్న సమయం, ఎవరితో పంచుకోలేని పరిస్థితి, దేవునికి ముఖం చూపించలేక సిగ్గుతో బాధపడుతున్న పరిస్థితిలో వెతుక్కుంటూ వచ్చేసిన దేవుడు ఎదుర్కొనే ధైర్యం లేదని తెలుసు, ముందు నిలబడే స్థాయి లేదని తెలుసు, ఎందుకు ఇలా చేసామని అడిగే ప్రశ్నించే హక్కు లేదని తెలుసు. అయినా నా కొడుకు కదా, నా బిడ్డ కదా, కోప్పడ్డా నేనే, మళ్ళీ జాలి చేసుకున్నా. కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినము నన్ను మరువక మన్నాను నా కిడితివి. దేవునికి స్తోత్రం కలుగునగా. కోపము నిమిషం మాత్రమే. నేను నమ్ముతున్నాను నా పట్ల, నీ పట్ల ఆ నిమిషం అయిపోయిందని నమ్ముతున్నాను. ఇక దేవుడు దర్శనం అనుగ్రహించే సమయం, దేవుడు తన ప్రజలను దర్శించే సమయం, నీ గుడారపు ద్వారము దగ్గరకు వచ్చే సమయం, నువ్వు ఓడిపోయిన చోట, నువ్వు విఫలమైపోయిన చోట, ఏ దారి కానరాక కుప్పకూలిపోయిన చోట, ఇంకా నా వల్ల కాదనిపిస్తున్న చోట, ఇక నేనేం చేయను అనిపిస్తున్న చోట, ఇక చేతులు ఎత్తేసాననే చోట నీ దగ్గరకు వచ్చి నిలబడి దర్శించి ఒక్క మాటతో, ఒక్క దర్శనంతో, ఒక్క ప్రత్యక్షతో పరిస్థితులు సమూలంగా, శాశ్వతంగా, నూతనంగా మార్చగలిగిన ఒక అద్భుతమైన దేవునికి చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు. వస్తున్న దేవుడు నీ దగ్గరికి దిగి వస్తున్నాడు, నీ గుడారం దగ్గర దిగి వస్తున్నాడు, నీ ఇంటి వాకిడికి దిగి వస్తున్నాడు. నువ్వు ఫెయిల్ అయిపోయిన చోట, ఒంటరైపోయిన చోట, జవాబు చెప్పుకోలేని చోట, తల పైకెత్తుకోలేని చోట, ఇక నా వల్ల కాదని చోట, ఆల్ ద వే ద లార్డ్ ఈస్ కమింగ్ టు యు ఫర్ ఎ వెరీ కైండ్ విజిటేషన్. Abraham was not deserved the visitation of the Holy Spirit God at that moment, but the twin God came all the way to bless Abraham. Hallelujah, hallelujah. పని కట్టుకొని ఇంటికి వచ్చి నిన్ను గుడారంలోంచి బయటికి తెచ్చి నీకు ధైర్యం చెప్పి నీ తరపున నిబంధన చేసి ఇన్ని చేసి వెళ్తే నువ్వు చేసిన పాడు పని అంటే బుర్రలేని పని చేస్తున్నావు, నేను చెప్పిందంటే చేసేదంటే అని గద్దించాడు 16లో. 17లో లే అబ్రాం ఏమనుకుంటున్నావు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా ఎదుటి నిందారహితంగా ఉంటేనే, లేకపోతే నీకు నాకు కుదరదు, అసలు నిబంధన చేయి, పద్దాక వాగ్దానాలు పొందుకోవటం కాదు. 16లో ఏమో ఎలా నా దగ్గర చెప్తున్నావు, వెళ్ళి ఆమె చెప్పినట్టు చేయి అన్నాడు. 17లో నిబంధన చేయి, భయంగా బతుకు, లేకపోతే కుదరదు అన్నాడు. ఇంకా ఆయనకి అనిపించింది, ఇంక చాలే బాబోయ్, నా కొడుకు వాడు నా కోసం అందరిని వదులుకొని వచ్చేసాడు. కన్న తల్లిదండ్రులు చిన్నప్పుడే వెళ్ళిపోయారు, ఉన్న ఊరు తల్లి లాంటిది అంటారు, ఆ ఊరిని వదిలేసుకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అమ్మో, నేను ఇంకా దూరం పెడతాడు, ఏమైపోతాడు? పనిష్మెంట్ సరిపోయిందని కాదు, వాడు ఏమైపోతాడు? ఒక మంచి మాట మీకు చాలాసార్లు చెప్పాను, నన్ను పోనివ్వని ప్రేమ నన్ను వెతుకుచున్నది ప్రేమ. ముఖం చెల్లక మనమే వెళ్ళిపోతాం ఎప్పుడో. నాకంత అర్హత లేదే, చాలు, చాలా కృప పొందేశాను, ఇక చాలు, నా వల్ల కాదని ఆయనే పోనివ్వట్లేదంట. పోనీ ఒకటి ఏం చేస్తున్నాడు, వీడు సిగ్గుపడి ఎక్కడ దాక్కున్నాడు, ముఖం చెల్లక ఎక్కడ కూర్చున్నాడు అని వెతుకున్నాడంట. నన్ను పోనివ్వని ప్రేమ నన్ను వెతుకుచున్నది ప్రేమ. ఏం చేస్తాడట, క్రమపరచి స్థిరపరచి. ఎంత అద్భుతమైన మాటలండి. క్రమపరచడానికే వస్తాడంట. నీకు ఇష్టమేనా? హలో, ఏదో మూటలు కాదు, క్రమపరచడానికి వస్తాడట. రాణిస్తావా? హలో, రాణిస్తావా? క్రమపరుచున్నట్లుగా అప్పగించుకుంటావా? అట్లే చేతులు ఎత్తి రండి ప్రభు అని పిలవండి. ఎందుకు గుసగుసలు? పిచ్చి పట్టినట్టు కేక వేయాలి, పిచ్చి పట్టినట్టు కేక వేయాలి. Please come, my God. I desperately need your presence, oh my master.
సొంత నిర్ణయాలు తీసుకున్నాను, తెలివి తక్కువ పనులు చేశాను, మనుషుల ఆలోచనలు తీసుకున్నాను, తప్పే. కానీ నేను సేపు దూరంగా ఉండలేను, నీకు వేరుగా ఉండలేను. నీ దర్శనం లేకుండా, స్వరం లేకుండా రోజులు దొరకటం కష్టంగా ఉంది. కమాన్ కమాన్. నీవు మాట్లాడని రోజున ఒక క్షణము ఒక యుగముగా, కొందరు తిండికి డబ్బుకి సుఖానికి అలవాటు ప్రకారం నేను నీ మాటకి అలవాటు అయిపోయాను. నా వల్ల కాదు. నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్ర కరువాయెనే. నీవు మాట్లాడని రోజున కనులకు నిద్ర